నమస్తే వీటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 134, నిఫ్టీ 41 పాయింట్ల లాభాలతో ముగింపు. సింగపూర్ కన్సర్చర్తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాజధాని నిర్మిస్తామన్న సీఎం చంద్రబాబు. సంచలనం రేపిన హవాలా ర్యాకెట్ కేసుపై వివరణ ఇచ్చిన పోలీస్ కమిషనర్. ఎంతటి వారికైనా శిక్ష తప్పదంటూ వెల్లడించారు. జిల్లా భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలన్న సిపిఎం. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ప్రభుత్వ బాధ్యతన్న నరసింగరావు. గాజువాక ప్రైవేట్ హాస్పిటల్లో కలకలం రేపిన బాలుడి మృతి. బాలుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన దిగారు బంధువులు. డీటెయిల్స్ చూస్తే దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హవాలా ర్యాకెట్ పై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, అందుకే అత్యున్నత సాంకేతిక సహకారం, నైపుణ్యం గల సిబ్బంది, సమగ్రమైన వనరులున్న సిఐడి విభాగానికి కేసును అప్పగించినట్లు నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్ అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి యోగానంద్ మాట్లాడారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్ సహకారంతో రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిబిఐ ద్వారానే సాధ్యమని, రాష్ట్ర డీజీపీ అనుమతితో సిఐడికి కేసును బదలాయించినట్లు చెప్పారు. ఈ కేసుని ఇండియాలోనూ తర్వాత విదేశాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నందున మన సిటీ పోలీసు దాని మీద ఒకే కేసు మీద అంతా మనం దృష్టి సారించలేని విధంగా ఉండటం వలన నేను డీజీపీ గారికి ఈ కేసుని సిఐడిలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఉంటుంది, దానికి ట్రాన్స్ఫర్ చేయమని నా అభ్యర్థన మేరకు డీజీ గారు ఈ కేసుని సిఐడికి ఎంట్రస్ట్ చేశారు. ఇప్పుడు వడ్డీ మహేష్ని మేము ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. ఆ తర్వాత దీన్ని సిఐడి వాళ్ళు ఈ కేసుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం టేక్ ఓవర్ చేస్తారు. సిఐడి వాళ్ళు సిబిఐతోనూ తర్వాత ఇంటర్పోల్ అటువంటి సంస్థలతో కూడా వాళ్ళు రెగ్యులర్ మా కేసుల్లో కూడా బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు అన్నీ కూడా మేము సిఐడి ద్వారానే డీల్ చేస్తాం. కాబట్టి వారికి కేసుని మేము ఈరోజు ఇతన్ని మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పగించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐడి. విశాఖ జిల్లాలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చెందిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు అన్నారు. ఆయన ఎల్లమ్మతోటలో గల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భూములు తీసుకునేటప్పుడు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఉపాధి హామీని ఏ పరిశ్రమ యాజమాని అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు ఉపాధి కల్పించడం చట్టం చేయడం ద్వారా మాత్రమే చేయడం సాధ్యమవుతుందన్నారు. లేని పక్షంలో భూములు తీసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం చేపట్టడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. 2005లో టెక్ మహేంద్ర, విప్రోలతో జరిగిన ఒప్పందాల ప్రకారం 10,400 మంది స్థానికులకు ఉపాధి కల్పించాలి. ఇందులో 10వ వంతు కూడా స్థానికులకు నేటికి ఉపాధి కల్పించడం లేదు. వీరు తీవ్రంగా నష్టపోతున్నారంటూ తెలిపారు. గతంలో స్టీల్ ప్లాంట్లో ఐక్య ఉద్యమాల ద్వారానే పర్మనెంట్ ఉద్యోగాలు సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం జరగాలంటే ఒక చట్టం అనేటువంటిది, ఇప్పుడు కేంద్రం చేసినటువంటి చట్టంలో పునరావాసం అని అంటే వాళ్ళు ఇళ్ళు కట్టుకునేదాకా మాత్రమే వాళ్ళకి నష్టపరిహారం అనేటువంటి చెల్లించాలనేది ఇచ్చారు తప్ప అందులో ఉద్యోగం ఇవ్వాలి, ఉపాధి కల్పించాలనేటువంటిది లేదు కేంద్ర చట్టంలో. మనకి ఇక్కడ ఉపాధి కల్పించేదానికి పరిశ్రమలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నా కూడా మనకి అట్లాంటి చట్టం చేయలేదు. అట్లాగే ఆ విధంగా ఎంఓయూలు చేయడం లేదు. ఉద్యోగాలు వస్తాయని మాత్రం ముందు అందరికీ హామీలు ఇచ్చి అక్కడి నుంచి ఇళ్ళు ఖాళీ చేసేదాకా, భూములు వదిలేసేదాకా మాత్రం ఒత్తిడి తీసుకొస్తున్నారు. తర్వాత మాత్రం వాళ్ళకి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. అందుకని దీనికి చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిర్వాసితులకు ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలనేటువంటి చట్టం చేయాలి, లేకపోతే వాళ్ళకి న్యాయం జరగదు.
ఇందిరాగాంధీ స్వయంగా స్టీల్ ప్లాంట్ ఎవ్రీ ఏబుల్ బాడీడ్ పర్సన్ విల్ గెట్ 1 ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ఈచ్ ఫ్యామిలీ అని ఆ రోజు ఫస్ట్ స్టీల్ ప్లాంట్ పీఠికలో ఉంది. ఆమె చెప్పిన ఉపన్యాసం అది. అదే స్టీల్ ప్లాంట్లు అమలు జరగల. 1400 కుటుంబాలు నిర్వాసితులు అయితే ఈరోజు ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా 7000 కుటుంబాలు 30 ఏళ్ళు అయితే కూడా రెండో ఫేజ్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళతో కూడా కలుపుకుంటే 7000 మంది. అందుకని ఆ 7000 మంది 30 ఏళ్ళలో చేరిన వాళ్ళు అయిపోయారు. ఇంక తర్వాత ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఉపాధి అనేటువంటిదే లేదు. అందుకని ఈ రకంగా నిర్వాసితులకు అన్యాయం అనేటువంటి జరుగుతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యేటువంటి ప్రాంతంలో ఇటువంటి చట్టం లేకపోతే ప్రజలకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని దాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక కొరతలో వాహన నిర్మాణదారులు, ఉపాధి లేక కార్మికులు, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, అయితే టీడీపీ నాయకుల ఆధిపత్య పోరు వల్ల వారి మధ్య భేదాభిప్రాయాల వల్ల ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండడం వల్ల రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా వేరొక ప్రాంతానికి ఇసుకను రవాణా చేయవచ్చన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకులు రవికుమార్, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య విభేదాల వల్ల అక్కడి నుంచి విశాఖకు రవాణా కావడం లేదన్నారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాల వల్ల వారి సూచనల మేరకు శ్రీకాకుళం నుంచి విశాఖకు వచ్చే ఇసుక లారీలను పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. ఇసుక లారీలను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ వంశీకృష్ణ స్పష్టం చేశారు. మామూలుగా లేక రోడ్డు మీద లక్షల ఫైన్లు కట్టలేక ఫైనాన్స్ విశాఖపట్నం ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల ప్రజలందరూ కూడా శాండ్ దొరక్క చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఉచితంగా ఇసుకిస్తాం, ఎటువంటి ఆశన్స్ లేవని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఉచితంగా ఇసుకున్నప్పుడు ఇప్పుడు 5500 యూనిట్లు ఉంటే రాష్ట్రం అంతా ఇసుక ఇచ్చి వేలం పాటు ఉన్నప్పుడు 3000 ఉండేది యూనిట్. అంటే ఉచిత ఇసుక అయినప్పుడు వాళ్ళ రేట్ ఎక్కువ ఉంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఒక చిన్న ఇసుక ఇష్యూని ఏ విధంగా క్రియేట్ చేసింది, ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతుందో మీకు అర్థమవుతూ ఉంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్న 3 సంవత్సరాల నుంచి కనీసం స్థానిక నాయకులు కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు ఎవరు కూడా ఈ ఇష్యూని పట్టించుకోకుండా ప్రతిరోజు కూడా ఇసుక మీద గొడవలే. ఎక్కడైనా ఇష్యూ అయితే రోడ్డు మీద పోయి బండ్లు ఆపుకోవడం. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్రలో ఇసుక అవైలబిలిటీ ఉన్నటువంటి శ్రీకాకుళంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఇసుక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ శ్రీకాకుళం నుంచి ఇసుక విశాఖపట్నం రావాలంటే పర్మిషన్ లేదంట. శ్రీకాకుళం ఉన్న రిజిస్ట్రేషన్ ఉన్న బండ్లకు మాత్రమే పర్మిషన్. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల రోడ్డు మీద వస్తున్నటువంటి ప్రతి బండిని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు అడ్డించి, మరి లారీ ఓనర్స్ మీద ఆ బండ్ల మీద 15 రోజులు 20 రోజులు ఆపించి కోర్టుకెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే 2 లక్షలు ఫైన్ కట్టండి అని చెప్పేసి బలవంతమైనటువంటి వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక అంటే ఎక్కడి నుంచైనా ఎవరైనా స్వేచ్ఛగా తెచ్చుకునే అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఈ దారి దోపిడీకి స్థానిక నాయకులు చేస్తున్నటువంటి అక్కడ అచ్చెన్నాయుడు గారు, రవికుమార్ గారు, వీళ్ళిద్దరూ ఒకరికొకరు పడక గ్రూప్ రాజకీయాల వల్ల ఈరోజు ఇసుక పరిస్థితి ఇలాగైంది. గాజువాక మండలం 50వ వార్డ్ బాంబే కాలనీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 13 ఏళ్ల బాలుడు వైద్యం వికటించి మృతి చెందిన వైనం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. శివసాయి దుర్గ 16 అనే బాలుడికి అనారోగ్యంగా ఉన్నందున అతని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న సన్ రైజ్ ఆసుపత్రిలో జాయిన్ చేయగా ఐసీయూలోకి మార్చారని, తెల్లవారుజామున బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటుగా స్థానికులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఎక్కువ డోస్ మందులు ఇవ్వడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తండ్రి రాజు బోరుమంటున్నాడు. మొన్ననే 10వ తరగతి పాస్ అయ్యాడని వారు బోర్ను విలిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జరిగిన సంఘటనపై గాజువాక పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ బాలుడు మృతి వెనుక తమ నిర్లక్ష్యం లేదంటూ స్పష్టం చేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తూ ఉండగా ఫిట్స్ వచ్చి మృత్యువాత పడ్డాడని తెలియజేశారు.
3 వాంతులు తలనొప్పితో వచ్చారు. వాంతులు తలనొప్పితో వస్తే మేడం ఉండి అడ్మిట్ చేశారు. ఏమైందని అడిగితే మేము ఈ విధంగా వాంతులు తలనొప్పి వస్తే నరాసుబారావు గారి దగ్గర అంటే డాక్టర్ పేరు వేరే డాక్టర్ గారి దగ్గర పోయాము. సిటీ స్కాన్ రాశారండి, రిపోర్ట్ ఇంకా రాలేదు అని. మేము ఒక యాంటీబయాటిక్ వాంతులు కాకుండా ముందు గ్యాస్ట్రైటిస్కి మందు పెట్టాం. ఇదిగోండి. ఈ మధ్యలో ఏమైందంటే 10-11 ప్రాంతంలో విజయ మెడికల్ సెంటర్ నుంచి మాకు కాల్ వచ్చింది. సార్ నరాసుబారావు గారు పంపించారు ఒక పేషెంట్ని. ఆ పేషెంట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు. ఆ పేషెంట్కి బ్రెయిన్లో వాపు ఉంది, బ్రెయిన్లో తిత్తి ఉంది సార్, నీటి తిత్తి అంటారు, కొల్లాయిడ్ సిస్ట్. ఆ సిస్ట్ అనేది ఉంది. ఇది రిపోర్ట్ నేను ఒక్కడనే చూసి ఇవ్వడం కుదరదు, ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకొని రేపు రిలీజ్ చేస్తాం సార్ రిపోర్ట్ అని చెప్పి. దానికి ఇప్పుడు నేను చేయగలిగింది ఏంది, అప్పటి వరకు ఏదైనా ఫిట్స్ వస్తే కంట్రోల్ చేయడం వరకే నా బాధ్యతల్లో. కానీ మా సైడ్ నుంచి ఈవెన్ 1% మిస్టేక్ లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, పోస్ట్ మార్టం చేయించుకోండి, ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి, అప్పుడు ఏదైనా నా తప్పు ఉంటే నేను మాట్లాడతానని చెప్పాను. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట జంక్షన్లో సంకల్ప దీక్ష చేపట్టిన వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త ఆనంరెడ్డి అదీప్ రాజ్ ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సింహాచల పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అదీప్ రాజ్ మద్దతు పలికిన వామపక్ష సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు మొదటి రోజు దీక్షను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. పంచగ్రామాల భూ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ స్థానిక శాసనసభ్యుడు ఈ సమస్య పరిష్కరించకపోతే 100 రోజుల్లో రాజీనామా చేస్తానన్న పెద్ద మనిషి సమస్యను పక్కదోవ పట్టించి 3 సంవత్సరాలుగా మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొద్ది ముందుకు వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపలే ఈ సమస్యకి పరిష్కారం తీసుకొస్తారు ఆయన చెప్పారు. వీళ్ళందరూ ఒకే వేదికపై చెప్పారు, ఒకే పరిస్థితిలో చెప్పారు. ఎన్నికలైన తర్వాత జరిగిన ప్రథమ సమావేశాల్లో కూడా వారు మాట్లాడడం కూడా జరిగింది. మరి వాటి 3 సంవత్సరాలు అయింది. ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉందనే రీతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కనీసం ఇనిషియేషన్ ఉంటే ఏదో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే దాన్ని పరిష్కారం కోసం ఈ పెద్దలు కానీ లేదు స్థానిక శాసనసభ్యులు కానీ లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ కానీ లేదు జిల్లా సంబంధించిన మంత్రులు కానీ దీనికోసం పరిష్కారం చేస్తారు, సరే సమయం పడుతుంది అని అనడానికి కూడా అవకాశం ఉంది. కానీ అసలు ఆ సమస్య లేదు. ఈ గ్రామాలు ఈ నియోజకవర్గంలో కానీ లేదు విశాఖపట్నం జిల్లాలో కానీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనే అనే మా పరిస్థితి కూడా మర్చిపోయిన సందర్భం కూడా ఉన్న నేపథ్యంలో కాదు, ఈ గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ జిల్లాలో ఉన్నాయని తెలియచెప్పడానికి మరి వారి అభిప్రాయం వచ్చి ఈ నిరాదీక్ష చేస్తూ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి స్థానిక పద్ధతులు ఏదైతే మాట ఇచ్చిన శాసనసభ్యులు ఉన్నారో ఆ శాసనసభ్యుల తాలూకా కళ్ళు తెరిపించడానికి ఇవాళ కూర్చున్నారు. ఈ నిరాదీక్ష కూర్చున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిపక్షంలో ఉంటున్న అన్ని పార్టీలు కూడా ఇవాళ దీనికి మద్దతు తెలుపుతున్నాయి. ఇదేదో రాజకీయం కోసం అయితే ఆలోచన చేస్తూ ఏదో స్వార్థం కోసం అవి వ్యక్తిగతంగా అదీప్ వచ్చి అతను స్వంతం కోసం చేస్తున్నాడని చెప్పని రాజకీయ పార్టీ జరుగుతుంటే అలా కాకుండా వామపక్షాలు కానీ లేదు కాంగ్రెస్ పార్టీ కానీ లేదు ఇతర పక్షాలు కానీ లేదు స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. సంపూర్ణంగా ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పని ఇవాళ కోరుతున్నారు. నాకు తెలుసు ఈ సమస్య వచ్చి ఒకసారి ఇటీవలే జర్నలిస్టులపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల రక్షణ చట్టం కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడారు. విశాఖ జిల్లా నాతవరంలో బాబు అనే జర్నలిస్టుపై హత్యాయత్నం జరిగిందని, ఇంతకు ముందు కుర్మనపాలెం గాజ్వాకలో వేర్వేరుగా జర్నలిస్టులపై దాడులు జరిగాయన్నారు. ఈ దశలో ఏపీలో జర్నలిస్టులకు రక్షణ ప్రత్యేక చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 5
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే జర్నలిస్టులపై గత 2 నెలల్లో తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. చివరికి విశాఖ జిల్లా లాంటి ప్రశాంత నగరంలో కూడా నాతూరం వద్ద సరుగుడు అనే ప్రాంతంలో ఒక జర్నలిస్టుపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయడం, అలాగే దీనిపై ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా వచ్చి ఒక పరిశీలన జరగడం చేసింది. ఈ దశలో ఈరోజు రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యాన జిల్లా కలెక్టర్లని కలవడం జరిగింది. ఈరోజు కూడా విశాఖ జిల్లా కలెక్టర్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున విశాఖలోని అందరు జర్నలిస్టులు కూడా కలిశారు. ప్రధానంగా చూసుకుంటే ఇది జర్నలిస్టులపై జరిగే దాడిగా పరిగణించకూడదు. ఒక రకంగా చూడాలంటే రాను చూస్తే ఇది ప్రభుత్వంపై అలాగే పార్టీలపై కూడా ఈ మాఫియాలు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఇదంతా కూడా శాంతి భద్రతలకు అలాగే సమాజానికి కూడా విఘాతం కలిగించే పరిస్థితి ఉంది. ఈ దశలో విశాఖలోని జర్నలిస్టుల సంఘాలందరి తరఫున మేము ఏపీ ప్రభుత్వాన్ని ఒకటి కోరడం జరిగింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం ఒక సమగ్ర రక్షణ చట్టం తీసుకొచ్చారు, అదే రకంగా ఏపీ తెలంగాణలో కూడా ఆ రక్షణ చట్టం తీసుకురావాలని కలెక్టర్ తరఫున 2 ప్రభుత్వాలను కూడా కోరడం జరిగింది. ఆ క్రమంలో ప్రభుత్వం త్వరలోనే స్పందించి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఒక ప్రత్యేకంగా జర్నలిస్టుల హక్కుల రక్షణ చట్టం తీసుకు జన్మనిచ్చినందుకా పాములని తెలియక పాలిచ్చినందుకా ఎందుకు మాపై పగా విశాఖ జిల్లాలో జరుగుతున్న భూ స్కాములపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని భీమిలి, మధురవాడ, కొమ్మాది, అనకాపల్లి పలు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ స్కాములు జరిగాయని ఆరోపించారు. సుమారు 10,000 కోట్ల విలువ చేసే భూముల రికార్డులు తారుమారు అయ్యాయన్నారు. ప్రజాప్రతినిధుల అండతోనే ప్రభుత్వాధికారులు ఈ స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. కేవలం 8 నెలల్లో ఇదంతా జరిగిందని, జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున భూములు స్కాములు జరుగుతున్న ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని ఆరోపించారు. ఈ మొత్తంపై సిబిఐ విచారణ జరిపించి దోషులను ఎంత పెద్దవారైనా శిక్ష పడేలా చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉన్నత పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారంటే
ప్రజాప్రతినిధులు అండదండలు లేకుండా కింద స్థాయి అధికారులు పనిచేశారా? దీని వెనకాల సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఇవాళ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గానికి ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. మరి మంత్రి గారు కానీ, మంత్రి గారి కుటుంబ సభ్యులు కానీ, మంత్రి గారి అనుచరులు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఈ 1B రికార్డులు ట్యాంపర్ చేసేటువంటి కార్యక్రమంలో కింద స్థాయి అధికారులతో ఒత్తిడిని తీసుకొచ్చి మంత్రి ద్వారాగా పెద్ద ఎత్తున 1B రికార్డులు ట్యాంపర్ చేశారనేటువంటి సంగతి ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు వెల్లడించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరగడం అనేది 8 నెలల్లో, ఎక్కువ కాలం కూడా కాదు, 8 నెలల్లోనే కేవలం ఎంత జరిగింది అనేటువంటిది ఇవాళ ఒక నివేదిక కూడా ప్రిపేర్ చేశారు వాళ్ళ కలెక్టర్ గారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత భూ స్కామ్ జరిగితే ఈ ప్రభుత్వం మొత్తం నిద్రలో ఉందా? ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ బాబు దగ్గర నుంచి కింద స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని రికార్డులు ట్యాంపర్ చేసేసి కోర్టుల ద్వారా జోన్ 5 జెడ్సీగా ప్రజలకు మంచి సేవలు అందించిన ఘనతను బివి రమణ సంపాదించుకున్నారని స్థానిక శాసనసభ్యులు పల్లె శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జోన్ కమిషనర్ రమణ బదిలీ కావడంతో ఆదివారం వాయిస్ ఆఫ్ గాజువాక ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాజువాక అభివృద్ధికి కృషి చేశారన్నారు. పారిశుధ్యంపై చక్కని ఆలోచనలతో ముందుకు వెళ్లారన్నారు. ఆయన సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. అనంతరం ఆయన్ని ఘనంగా సత్కరించారు. జెడ్సీ రమణ మాట్లాడుతూ జోన్ 5లో తన విధులు నిర్వహించడం తనకు సంతృప్తి ఇచ్చిందన్నారు. శాసనసభ్యుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ గాజువాక ప్రతినిధులు చిక్కా సత్యనారాయణ, టి శ్రీనివాసరావు, సత్యంబాబు, రవిచంద్ర, జోనల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ముందుకు పనిచేసినటువంటి తీరు చూస్తే చాలా హర్షణీయం. అయితే వారికి మాకు కానీ ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ, లేకపోతే పని వయసు ఎటువంటి లోపాలు కానీ, లేకపోతే ఆయన ఎత్తి చూపించడం కానీ, లేకపోతే నేను ఆయన మార్కెట్లోని నేను తప్పని చెప్పడం కానీ ఏది కూడా జరగలేదు. చాలా సక్రమంగా జరిగింది. ఈరోజు ఈ హాల్ కూడా ఇంత నీట్గా ఉందంటే కేవలం ఆయన వల్లే. ఎందుకంటే ఆయన చెప్పిన వెంటనే హాల్ ఇంత బాగుంటుందంటే వెంటనే ఇవన్నీ తీర్పిచ్చేసి ఇది మనం సమావేశాలు జరుపుకోవడానికి ఒక హాల్ నీట్గా ఉండాలంటే మనం ఆయన తీర్పించింది. సో ఆ విధంగానే 3 సంవత్సరాల పాటు నడిచింది. అయితే జనరల్గా రాజకీయంలో ఉండేటప్పుడు కానీ, లేకపోతే మనం ఉన్నటువంటి పొజిషన్లో బట్టి మనకున్నటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. ఏ విధంగా ఒకటువంటి ఎదురు వాళ్ళకి పీరియడ్ అయిపోయింది, నాకు ఇవ్వండి అంటే మనం ఇవ్వాలనుకున్నా ఇవ్వద్దు అనుకున్నా మన ఒత్తిళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు విన్నవించుకున్నారు. పింఛన్లు, వికలాంగ పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, భూ వివాదాలకు సంబంధించి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. నగరం నుంచే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో అర్జీదారులు విచ్చేసి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సృజన, జేసీ2 వెంకటరెడ్డి పాల్గొని అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. గౌతమ్ బుద్ధుని బోధనలు యావత్ ప్రపంచానికి ఆదర్శమని విశాఖ ఉక్కు బుద్ధ మిషన్ పీడీ డాక్టర్ సంజయ్ కప్పడి అన్నారు. ఈ మేరకు ఉక్కు నగరం CWC మందిరంలో వైశాఖి బుద్ధ పూర్ణిమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 2561వ గౌతమ బుద్ధ జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ వేడుకలను ఉక్కు డైరెక్టర్ పర్సనల్ కిషోర్ చంద్రదాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కప్పడి మాట్లాడుతూ అన్ని మతాల కన్నా బౌద్ధ మతం ఎంతో గొప్పదని, అటువంటి బౌద్ధ మతం నేడు యావత్ ప్రపంచమంతటా ఎంతగానో ప్రాచుర్యం పొందిందని అన్నారు. మన విశాఖ జిల్లాలో సైతం ఎన్నో ప్రాంతాలు బుద్ధ ప్రతిమలతో నిండి ఉన్నాయన్నారు.
గౌతమ్ బుద్ధుని బోధనలను నేటి యువత అలవర్చుకోవాలన్నారు. ఆయన చూపిన బాటలోనే ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధభూమి ఎడిటర్ గోలి సీతారాం, బుద్ధిస్టు బొర్రా గోవర్ధన్, ఎం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Immensely blessed by the infinite compassion and loving kindness of Lord Buddha. During the times of Ashoka and after that, for nearly 1250 years, this land was reverberating with the chantings of Buddhist monks and the householders who were following Buddhism. This is the land where the monks lived with values, the householders, they lived with values and the happiness with the social harmony. To continue in that tradition, we are here today to celebrate and remember the infinite blessings of Lord Buddha. You will be seeing the ruins of Kottakonda, Pavrikonda, Bodhankonda nearby, Ankapalli, Sangaram and Amravati. Now it has become a capital of our Andhra Pradesh, near Guntur, Vijayawada. వేసవి తాపం కొనసాగుతూనే ఉంది. కాగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో పగటిపూట ఎండ తీవ్రత కొనసాగిన సంధ్యావేళ మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో గరిష్టంగా 33.4, ఎయిర్పోర్ట్లో 36.4గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో 27.5, ఎయిర్పోర్ట్లో 27.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 134, నిఫ్టీ 44 పాయింట్ల లాభాలతో ముగింపు. సింగపూర్ కన్స్ట్రక్టర్ తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాజధాని నిర్మిస్తామన్న సీఎం చంద్రబాబు. సంచలనం రేపిన హవాలా ర్యాకెట్ కేసుపై వివరణ ఇచ్చిన పోలీస్ కమిషనర్. ఎంతటి వారికైనా శిక్ష తప్పదంటూ వెల్లడి. జిల్లా భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలన్న సిపిఎం. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ప్రభుత్వ బాధ్యతన్న నరసింగరావు. గాజువాక ప్రైవేట్ హాస్పిటల్లో కలకలం రేపిన బాలుడి మృతి. బాలుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన బంధువులు. ఏవీ బులెటిన్ అప్డేట్, స్టే ట్యూన్డ్.